హాయ్ ఫ్రెండ్స్, రివిజన్ అంటే నోట్స్ను మరలా చదవడం కాదు. రివిజన్ అనుకుని నోట్స్ను తిరిగి చదవడం ప్రారంభిస్తే రివిజన్ ఏమో కానీ అసలు మీకు మాత్రం నిద్ర మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎంత చదివినా ఎగ్జామ్ డే రోజు ఆన్సర్ గుర్తు రాకపోతే ఎలాంటి యూజ్ ఉండదు కదా. ఇన్ కేస్ మీరు సైంటిఫిక్ మెథడ్ని తెలుసుకున్నట్లయితే పలుమార్లు చదవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక్కసారి రివిజన్ చేసుకోగానే మీ యొక్క లాంగ్ టర్మ్ మెమరీలోకి స్టోర్ అయిపోతుంది. రివిజన్ ఏ విధంగా చేయాలి, ఏ మెథడ్ని ఉపయోగిస్తే తొందరగా రివిజన్ పూర్తవుతుంది అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అందుకే వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన రివిజన్ గురించి తెలుసుకోబోయే ముందు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మీ యూట్యూబ్లో మీరు చూసిన లాస్ట్ 5 వీడియోస్ ఏమిటో చెప్పగలరా? షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏవైతే చూసుంటారో లాస్ట్ చూసిన 5 వీడియోస్ మీరు చెప్పగలరా? ఎంతమందికి గుర్తుంది? నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. మీలో 99% మందికి గుర్తు ఉండదు. దీనికి గల కారణం మన బ్రెయిన్ ఈ విధంగా పనిచేస్తుంది. మనం దేనికైనా ఒకసారి చూడగానే అది మన లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ కాదు. ఇన్ఫర్మేషన్ అలా షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. ఒకవేళ ఆ విషయాన్ని రివిజన్ చేసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ నుండి లాంగ్ టర్మ్కి వెళ్తుంది. నేను నోట్స్ని ఒకసారి చదివితే నాకు బాగా గుర్తుంటుంది అని ఎవరన్నా అనుకుంటే దానికన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఎవరికైనా 1 టైం చదవగానే గుర్తుండదు. గుర్తుండాలంటే రివిజన్ కంపల్సరీ. రివిజన్ చాలా బోరింగ్. టాపర్స్ కూడా రివిజన్ చేయాల్సిందే. ఈ రివిజన్స్లో 3 ప్రాబ్లమ్స్ ఉంటుంది. కొంతమందికి రివిజన్ చేయడానికి టైం ఉండదు. అలానే కొంతమంది దగ్గర రివిజన్ చేయడానికే కాదు, ఉన్న సిలబస్ని కంప్లీట్ చేయడానికి కూడా టైం ఉండదు. రెండవది, చాలా మందికి రివిజన్ టైంలో నిద్ర వస్తుంది. రివిజన్ అంటే వాళ్ళు చాలా బోరింగ్గా ఫీల్ అవుతారు. మూడవది, రివిజన్ అంటే ఏంటి అనేది తెలీదు. ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం రివిజన్ చేసుకోవాలా, టీచర్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలా అని బాధపడుతుంటారు. షార్ట్ టైంలో రివిజన్ ఎలా చేయాలని బాధపడుతున్నారా, టెన్షన్ పడుతున్నారా? ఈ వీడియోలో మీకు మీ టెన్షన్స్కి, బాధకి సొల్యూషన్ దొరుకుతుంది. దీంట్లో గల ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాబ్లం 1, రివిజన్కి టైం ఉండదు. నో టైం. చాలామంది అనుకుంటారు నాకు రివిజన్ చేయడానికి టైం ఉండదు అని. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి ఉండేవాడు, చాలా లేజీ, తింటాడు, కూర్చోంటాడు. వాళ్ళ పేరెంట్స్ చెప్తారు నువ్వు చాలా లావు అవుతున్నావు, జిమ్కి వెళ్తే పంపిస్తాను అని. అప్పుడు జిమ్ ట్రైనర్ 2 ఆప్షన్స్ ఇస్తాడు ఆ అబ్బాయికి. ఫస్ట్ ఆప్షన్ అంటే 30 days రన్నింగ్ చేస్తావా, 1 hour రన్నింగ్ చేస్తావా? ఆప్షన్ 2, 4 to 5 days రన్నింగ్, 2 to 4 hours రన్నింగ్ చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి 30 days రన్నింగ్ చేస్తాను, 1 hour పాటు చేస్తానని ఆప్షన్ 1ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇందులో ఈ అబ్బాయి ప్లేస్లో మీరుగానే ఉంటే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇదే ఎగ్జాంపుల్ మీరు చదువుకునేటప్పుడు అన్వయించుకోండి. నెలలో కేవలం 2 రోజులు చదవాలా, అంటే 3 to 4 hours చదవాలా, లేకపోతే క్లాస్ అయిపోయిన తర్వాత డైలీ 10 minutes చదివితే మంచిదా అని మీరే ఆలోచించండి. మీరు స్కూల్కి వెళ్ళంగానే క్లాసెస్ అయిపోయిన తర్వాత, ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ కానీ యూట్యూబ్ క్లాసెస్ కానీ అటెండ్ అయిన తర్వాత ఒక 10 minutes మీరు రివిజన్ చేసుకున్నట్లయితే, ప్రతిరోజు రివిజన్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్స్ ముందు రివిజన్ ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకోకుండా నెలకి ఎగ్జామ్స్ ముందు కానీ మనము రివిజన్ చేసుకున్నట్లయితే 2 రోజుల ముందు కూర్చొని 4 hours 5 hours చదవాల్సి ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. అదే డైలీ 10 minutes రివిజన్ చేసుకున్నట్లయితే రివిజన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో షార్ట్ టర్మ్ రివిజన్లో ముఖ్యమైనది ఏంటంటే అండర్లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్. మనం ఏదన్నా ఒక థియరీ చదివేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకున్నట్లయితే అండర్లైన్ చేసుకున్నట్లయితే మనకు అది ఎంతగానో గుర్తుంటుంది. దీనివల్ల ఏం లాభం ఉంటుందో వీడియోలో ముందుకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది మనకి. వీడియో చివరి దాకా అయితే చూడండి.
నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యాక్టివ్ రీకాల్ మెథడ్. చదివిన తర్వాత బుక్స్ని మూసేసి కొంతసేపు కూర్చొని రీకాల్ చేసుకోవాలి, ఊహించుకోవాలి. ఏం చదువుకున్నాం, ఏం నేర్చుకున్నాం అనే విషయాన్ని మనం ఊహించుకునేదాన్ని యాక్టివ్ రీకాల్ మెథడ్ అంటారు. అలా చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అవుతుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ మెథడ్. ట్రై ఇట్ గైస్. లాంగ్ టర్మ్ రివిజన్ మెథడ్. ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ ఓపెన్ చేసి చదువుకుంటాం. ఎగ్జామ్స్ లాంగ్ టర్మ్ రివిజన్, రిమైనింగ్ టైం షార్ట్ టర్మ్ రివిజన్. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు 2 hours ముందు చదివేదానికన్నా డైలీ 10 minutes చదువుకుంటూ ఉంటే మీకు ఎగ్జామ్ను చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో 2 strategies ఉంటాయి. థియరీ సబ్జెక్ట్స్ చదివేటప్పుడు రీడ్ అండర్లైన్ పాయింట్స్ అనేవి అండర్లైన్ చేసుకొని చదవండి. శాంపుల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. మీరు ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, లేకపోతే టెట్, డిఎస్సి, ఇలా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రీవియస్ క్వశ్చన్ మోడల్ పేపర్స్ని మీరు చూసుకోండి. దీనివల్ల రివిజన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీరు చదివిందంతా లాంగ్ టర్మ్ మెమరీలో రికార్డ్ అయిపోతుంది. అలాగే న్యూమరికల్ సబ్జెక్ట్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి సబ్జెక్ట్స్లో క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని టాపిక్స్ అర్థం కాకుండా ఉంటాయి. ఏ టాపిక్లో అయితే మీరు వీక్గా ఉంటారో ఆ టాపిక్ని మీరు ఫస్ట్ నుండి స్టార్ట్ చేయండి. క్వశ్చన్ వైజ్ చూసుకుంటూ రండి. ప్రాబ్లమ్స్ స్టెప్ బై స్టెప్స్ నేర్చుకొని రివిజన్ చేసుకుంటూ రండి. ఇప్పుడు అందరూ స్మార్ట్గా ఉంది. చదివే విధానాన్ని మార్చుకోవాలి. ఎలా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు అనే విషయాన్ని గ్రహించుకొని చదివే విధాన్ని స్మార్ట్గా చదివే విధంగా మార్చుకోవాలి. రివిజన్ చాలా బోరింగ్గా ఉంటుంది. చేంజ్ టు ఇంట్రెస్టింగ్గా చేయడానికి మీరు చదివేటప్పుడు ఒక బుక్ పేపర్ అంటే రఫ్ నోట్స్ పక్కన పెట్టుకొని మీరు చదివిన పాయింట్స్ అన్నీ ఆ పేపర్లో రాసుకుంటూ ఉండండి. ఇందులో అలా రాసుకోవడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, నిద్ర రాకుండా ఉంటుంది, మంచిగా చదవడానికి ఉపయోగపడుతుంది. దీన్నే డెడ్ లైన్ ఎగ్జామ్ ముందు రోజు ఖచ్చితంగా చదువుతున్నారు. దీనికి సొల్యూషన్ డెడ్ లైన్ ఒకటి పెట్టుకోండి. అంటే ఎగ్జామ్ ముందు 2 days ముందు చదువుతారు కదా, ఈరోజే ఎగ్జామ్ అనుకొని ప్రతిరోజు 10 minutes చదవండి. ఎగ్జామ్ ముందు చాలా ఈజీగా మీకు రివిజన్ అయిపోతుంది. ఆ భయం కానీ మన మనసులో ఉందంటే రివిజన్ అనేది చాలా సులువుగా ఉంటుంది. రఫ్ బుక్స్ యూస్ చేయండి, రివిజన్కి చాలా యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 1 month ముందు చదివి వాటిని ప్రజెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 1 month ముందు చదివి కూడా వాటిని క్రాక్ చేసిన వారు చాలామంది ఉన్నారు. ఈ క్షణం నుంచి బుక్ ఓపెన్ చేసి చదవండి. ఏదైనా సాధించాలంటే మనం చాలా కష్టపడాలి. అలా కష్టపడ్డామంటే మన ఫలితం తగినదిగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ గైస్. అందరూ బుక్స్ ఓపెన్ చేసి చదవండి. నేను చెప్పిన మెథడ్స్ ఫాలో అవ్వండి. రివిజన్ అనేది చాలా సులువుగా ఉంటుంది. రఫ్ నోట్స్ అయితే బెస్ట్ మెథడ్ నేను చెప్పగలుగుతున్నాను. రఫ్ నోట్స్ యూస్ చేయడం వల్ల మీ చదివిందంతా మీకు లాంగ్ టర్మ్ మెమరీలో రికార్డ్ అయిపోతుంది. అలాగే మీకు రాయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి నిద్ర రానివ్వకుండా చేస్తుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఆల్.